అయితే తెలుగు పేపర్ నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం తీసుకొని చూస్తే ఏదైతే ఈ సంస్థ ఉందో ఈ సంస్థ మీద ఆల్రెడీ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఉన్నాయట. అంటే దోకా చేసిన కథలు. సుప్రీంకోర్టు నోటీసులు కూడా వచ్చినాయట. ఎన్సిఎల్టీ యాంగిల్లో కూడా కనబడుతున్నాయట. మళ్ళీ సడన్గా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్లు కనబడుతుంటే సుప్రీంకోర్టు యొక్క నోటీసులు ఎన్సిఎల్టీ యాంగిల్లో మనకుంటే సడన్గా ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు ఎట్లా వస్తున్నాయి, ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రాజెక్ట్ వాల్యూ ఎట్లా పెరుగుతున్నది అని అనేది ఒక గంభీరమైన ఆరోపణ. ఇది 6,000 కోట్లు అని అంటే ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టే అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది? ఎగ్గొట్టిన కంపెనీలకు మనం ఈ ప్రాజెక్టులు ఎట్లా ఇచ్చినాము అనేది ఒక ఫస్ట్ వస్తుంది. సరే మళ్ళీ తీసేసి మనము రీటెండరింగ్ చేద్దామా అని అంటే కాస్ట్ పెరుగుతుంది. నువ్వు ప్రాజెక్టానికి క్యాన్సిల్ చేసినావు అనుకో, కాంట్రాక్టర్ మళ్ళీ కోర్టుకు పోతాడు, కంపెన్సేషన్ అడుగుతాడు. టర్మినేషన్ డిస్ప్యూట్లు అయితే మళ్ళీ అది రాష్ట్ర ఖజానాకే ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం లోన్లు తీసుకొని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పైసలు అయితే లేవు తెలంగాణలో. లోన్లు తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇంట్రెస్ట్ ఎవడి మీద పడుతుంది అని అంటే నా మీదనే పడుతుంది. మళ్ళీ దీనికి ఎవడు ఆన్సర్ చెప్తాడు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి అని అంటే ఎవరికి డైవర్ట్ అయినాయి, ఎట్లా డైవర్ట్ అయినాయి అంటే ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యి వేరే దగ్గరికి పోతున్నాయి అని అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో, ఏవైతే సంక్షేమ పథకాలు చేయాలనో అబ్సల్యూట్గా అవి డైవర్ట్ అవుతున్నట్టే కదా అన్న ఒక గంభీరమైన ఆరోపణ వస్తుంది. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టు అవుతుంది.